జూన్ 22, 2025 ఆదివారం నుంచి జూన్ 28, 2025 శనివారం వరకు ఈ వారంలో కుంభరాశి వారి యొక్క వార ఫలితాలు మనం తెలుసుకుందాం. గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే జన్మరాశిలో రాహు, ద్వితీయంలో శనైశ్వరుడు, తృతీయంలో చంద్రశుక్ల సంచారం, పంచమ రవి బుధ గురుల సంచారం, సప్తమంలో కుజకేతుల సంచారం. ఇక కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో పాటు కాలసర్పదోషం అనేటువంటి ప్రభావంతో ఇబ్బంది పడేటువంటి ఈ రాశి వారికి జన్మరాహు యొక్క దోషం, సప్తమ కుజకేతువులు, ద్వితీయంలో శనైశ్వరుడు ప్రభావం. అన్నీ బాగున్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం అత్యంత చెప్పదగ్గ సూచన. ఇక జన్మరాహు సంచారంతో ప్రతి పనిలో అలా ముందుకెళ్ళటం, పని ఆగిపోవటం, ఆలస్యం అవటం, అనుకున్న పని అనుకున్న దానికన్నా వాయిదాలతో ముందుకెళ్ళటం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయనుకునే పరిస్థితిలో కొంత ఖర్చు స్థానం పెరగటం, జీవిత భాగస్వామి సహకారం దక్కుతుంది అనుకునే సమయంలో కొంత మాట పట్టింపులు పెరగటం, ఇక ఏదో కొంత అలజడి ఆందోళన వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి కుంభరాశి వారికి తృతీయ చంద్రశుక్ల సంచారం అందరూ సహకరిస్తారనుకునే సమయంలో ఏదో అపవాదమానాలు పెరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. పెద్ద వ్యవహారాలు, పెద్ద సంస్థలు అనుకున్న దానికన్నా పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేవారు తగిన శ్రద్ధ పాటించండి ఈ వారంలో. కుంభరాశి వారికి నరఘోషతో కూడుకున్న కార్యాచరణ వల్ల ఆర్థిక స్తబ్దత పెరుగుతుంది. అంటే అన్నీ వచ్చి ఆగిపోవటం, ఈరోజు జరుగుతుంది అనుకున్న పని ఇంకొక వారానికి పోస్ట్ పోన్ అవ్వటం, అలా వాయిదాలతో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక ద్వితీయ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల 3 రోజులు బాగుంటే ఆరోగ్యంగా కొంత అనారోగ్య సూచనలు పెరుగుతాయి, దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి, కోపం పెరుగుతుంది. ప్రతి వ్యవహారాలు అనిశ్చిత వాతావరణం పెరగకుండా తగిన శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక మధ్యవర్తుల విషయాల్లో చేసే పార్ట్నర్షిప్ కానీ లీగల్ స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ పాటించాలి. గతంలో నష్టం జరిగింది, ఇప్పుడు రియలైజ్ అయ్యాం, ఇక నుంచి నష్టం జరగకుండా శ్రద్ధ తీసుకోవాలి అంటే దైవిక బలంతో ముందుకెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఏమిటి దైవిక బలము? మనం చేసేటువంటి ప్రతి పనిలో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం, మనకన్నా పెద్దవారు చెప్పినటువంటి విషయాలను పరిగణలోకి తీసుకోవటం, కుటుంబ వ్యక్తుల యొక్క నిర్ణయాలను పరిగణలోకి తీసుకోవటం, గతంలో చేసిన ఆర్థిక నష్టాల్ని పురోభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా మరి వ్యాపారపరమైన నష్టాలను తగ్గించుకోవటం. మరి జన్మరాశిలో రాహు సంచారం వల్ల ఎంత చేస్తున్నప్పటికీ నష్టం కలుగుతుందండి, ఆర్థిక అభివృద్ధి కలగట్లేదు అనుకున్నవారు గ్రహశాంతితో కూడుకుని ఏలినాటి శనిలో ముందుకెళ్ళటం అనేది కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు ఉంటారు కుంభరాశి వారికి. ముఖ్యంగా సంతానార్థులు అనుకూల పరిస్థితులు కలుగుతాయి, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, దైవిక కార్యాచరణ బాగుంటుంది, అనుకున్న పరిస్థితుల్లో కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకుంటారు. సప్తమ కుజకేతుల యొక్క సంచారం వల్ల కొంతపాటి అనారోగ్య సమస్యలు, శ్రీమూలకమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతుంది, సుదూర ప్రాంతాల్లో బదిలీలయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి, ఉద్యోగ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగం వస్తుంది అనుకునే సమయంలో కొంత పోస్ట్ పోన్ వాయిదా అవ్వటం, ఆ పని ఆలస్యంగా జరుగుతూ ఉండటం, ఇచ్చిన అప్లికేషన్ ముందుకు వెళ్ళకపోవటం, అనుకున్న ప్రతి వ్యవహారంలో కొంత జాగరూకత, ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావం నుంచి, కాలసర్పదోష ప్రభావం నుంచి మనం పరిహారంగా ముందుకెళ్ళాలంటే ఈ రాశి వారికి ఎటువంటి పరిహారాలు మనం చేసుకోవాలి? ఇక కుంభరాశి వారి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా చక్కగా తూజా తప్పకుండా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. హనుమాన్ చాలీసా కనీసం ఒక 11 కనీసం 3 సార్లు అయినా మీరు పారాయణ చేసుకోవటం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి వారికి ఈ వారంలో లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. ఇన్ని పరిహారాలు ఉన్నప్పటికీ ఒక నామం కుంభరాశి వారు వెంకటేశ్వర నామాన్ని జపం చేసుకోవడం వల్ల ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు లభిస్తాయి. ఓం నమో వెంకటేశాయ ఈ నామాన్ని ప్రతిరోజు జపం చేసుకోవటం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబపరంగా ప్రోత్సాహవంతమైన ఫలితాలు సాధించుకుంటారు కుంభరాశి వారు.